ఇదైతే అసలు కుక్ అవ్వలేదు. చికెన్ బిర్యానీలో నా గరం మసాలా ఎక్కువైంది, మొత్తం ఇలా వదిలేసాం. లేదు ఓల్డ్ హోటల్ ఎక్స్పెక్టేషన్స్ అనుకుని వస్తే మాత్రం బేలా అయిపోతారు. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వీడియోలో వచ్చేసరికి మనం వైజాగ్ లోని వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ రెస్టారెంట్ కి అయితే వెళ్ళబోతున్నాం. అది జగదంబ దగ్గర ఉంటది. ఆ హోటల్ అందరికీ తెలిసే ఉంటది. సో ఇక్కడ దొరికే బిర్యానీకి ఒకప్పుడు క్రేజ్ మామూలుగా ఉండేది కాదు. బట్ ఈ రోజు మనం వెళ్ళిన దాని ప్రకారంగా ఈ రోజు టేస్ట్ ఎలా ఉందో మాట్లాడుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా రెస్టారెంట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం, పదండి. సో గైస్, ఇప్పుడే మనం జగదంబ సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది వైజాగ్ లోని వన్ ఆఫ్ ద బిజియెస్ట్ స్ట్రీట్ అన్నమాట. మొత్తం ఇక్కడ మీకు అన్ని దొరికేస్తాయి, బట్టలు, ఏవో యాక్సెసరీస్ అన్ని మీకు ఈ ఏరియాలో దొరికేస్తాయి అనమాట. చాలా బిజీగా ఉంటది. ఈవినింగ్ టైమ్ లోనైతే క్రౌడ్, ఆ ట్రాఫిక్ తట్టుకోలేం, అంత ఎక్కువ ఉంటది. అండ్ పార్కింగ్ కూడా కరెక్ట్ గా ఉండదు. సో ఈ జగదంబ సెంటర్ లోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ హోటల్ అయిన ఆల్ఫా హోటల్ కి అయితే వచ్చేసాం మనం. చలో లోపలికి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసరికి కిందన టేక్ అవే కౌంటర్ ఒకటి. టుడే స్పెషల్ చికెన్ మ్యాచ్ స్టిక్, సిజిలింగ్ చికెన్, లూజ్ ప్రాన్స్ ఏవేవో ఉన్నాయి. సో ఇది వచ్చేసరికి పార్సల్ కౌంటర్. అండ్ అలాగా పక్కన మెట్లు ఎక్కితే పైకి మనకి డైనింగ్ అయితే ఉంది. మెట్లు ఎక్కడ ఇలా ఉన్నాయి, ఎక్కేటప్పటికే సగం ఎనర్జీ అయిపోద్ది. పైకి వెళ్ళి గట్టి తినాలని ఇక్కడ ఏవేవో పెట్టారు. మినీ ప్రాన్స్ ప్లాటర్, ఫిష్ ప్లాటర్ ఏవో డిస్ప్లే చేశారు. సో లోపలికి వెళ్తే మనకు ఓల్డ్ వైబ్ అయితే వస్తుంది. ఇదో నైస్. ఇదో మనకి లోపలికి అయితే వచ్చేసాం. క్రౌడ్ అయితే ఫుల్ గా ఉన్నారు లోపల. మొత్తం అన్ని టేబుల్స్ నిండిపోయి ఉన్నాయి. అటు సైడ్ కొద్దిగా ఖాళీగా ఉంది కానీ మొత్తం నిండుగానే ఉన్నారు. ఎప్పటికప్పుడు ఇంకా బయట ఊర్ల నుంచి వచ్చినప్పుడు కూడా ఇంకా జనాలు ట్రై చేయడం, లేకపోతే ఎక్కడ వాళ్ళకి బాగా అలవాటు అయిపోయి ఎప్పుడు ఇది 60 years పైనే, 60 years పైనే హోటల్, 60 years ఓల్డ్ హోటల్. అప్పుడులోని ఎక్కువ రెస్టారెంట్లు అవి ఉండేవి. సో ఆ ఓల్డ్ పీపుల్ కి, ఆ ఓల్డ్ వైబ్ ఉన్న వాళ్ళకి, అప్పుడులో తినేటోళ్ళకి ఇంకా ఒక మాస్ బిర్యానీ అనమాట. బడ్జెట్ లోని ఇంకా అలా తినేయడానికి ఇది బాగా ఫేమస్ అయింది. సో ఇప్పుడు నార్మల్ గా బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఆబ్వియస్లీ దీనికంటే ఓల్డెస్ట్ లేదు కదా, ఏవో ఉండేటే ఈ ఏరియాలో అది మెయింటైన్ అవ్వట్లేదు. బట్ ఇదేంటంటే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ హోటల్ ఇన్ వైజాగ్. అండ్ ఇక్కడ టేబుల్ కూడా చూడండి, మనకి ఓల్డ్ వైబ్ మొత్తం. ఈ చెక్క టేబుల్ ఇది చూసారా ఎలా ఉందో, ఆ ఓల్డ్ వైబ్ అయితే వస్తుంది. అండ్ దాంతో పాటు మనకి ఒక హైదరాబాద్ వైబ్ ఉంటుంది. మనకి ఓల్డ్ సిటీలో హోటల్స్ ఉంటాయి కదా, అలాంటి వైబ్ వస్తుంది అనమాట. దాంతో పాటు బావర్చిలో కూడా కింద ఇదే సిట్టింగ్ ఉంటుంది. సో సేమ్ ఆ ఓల్డ్ వైబ్ అయితే వస్తుంది. చూద్దాం. ఇంకా ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసాం. అమ్మో చాలా మిక్స్డ్ రివ్యూస్ ఉంటాయి దీనికి. మెనూ కార్డ్ లో ఏం మెయింటైన్ చేయట్లేదు, మొత్తం మోడర్న్ లోకి వచ్చారు. స్కాన్ చేస్తే మెనూ కార్డ్ ఓపెన్ అవుతుంది. ఆ స్కాన్ కూడా ఎలా కొనుక్కుంటున్నారు, వెయిటర్ కి మెడలోని ట్యాగ్స్ పెట్టేసారు. ఇగో ఈ ట్యాగ్ కదా మెనూది, ఇలా ట్యాగ్స్ ఉంటాయి. సో ఇలా ఓపెన్ చేస్తే మనకి రకరకాల ఐటమ్స్ ఉంటాయి. మెనూ ఓపెన్ అయిపోద్ది. ఇంకా మొత్తం ఆ ఫిజికల్ మెనూ కార్డ్ అవాయిడ్ చేస్తారు, కంప్లీట్ మోడర్న్ లోకి వచ్చేసారు. ఇదేంటిది, ఇది మాత్రం క్రేజీ అయ్యా. అసలు నార్మల్ గా మనకి ఏ రెస్టారెంట్ అయినా బిర్యానీతో పాటు ఆనియన్స్, లెమన్స్ ఇస్తారా? స్టార్టర్ కూడా ఏదైనా సరే ఇక్కడైతే ఆనియన్, లెమన్ సెపరేట్ గా ఆర్డర్ చేసుకోవాలంటే ఇలా మనకి ఇలా పార్సల్ కవర్ లో ఇస్తారు. దీనికి సెపరేట్ ఛార్జ్ అంట. మనోడు ఏంటో ఫుల్ అప్గ్రేడ్ అయిపోయాడు, ఫుల్ కమర్షియల్ అయిపోయాడు గురు మనోడు. మళ్ళీ ఆనియన్, లెమన్ ప్యాకింగ్ చేసుకోవాలంటే ఎక్స్ట్రా 5 rupees ఛార్జ్ అంట. ఫస్ట్ స్టార్టర్లు, తర్వాత బిర్యానీ తెచ్చేది అలా ఏముండదు. అన్ని ఒకేసారి 4 తెచ్చి ముందు పెట్టేశారు. ఇందులో మేమైతే స్టార్టర్స్ లోని లూజ్ ప్రాన్స్ ఒకటి చెప్పాం, తందూరి చికెన్ హాఫ్ ఒకటి చెప్పాం, ఒకటి మినీ మటన్ బిర్యానీ, ఒకటి మినీ చికెన్ బిర్యానీ చెప్పాం. తవాలోని ఇచ్చారు, చిన్న తవాలోని ఇచ్చారు చూసారా. ఇది ఫస్ట్ స్టార్టర్స్ ట్రై చేసి తర్వాత బిర్యానీ ట్రై చేద్దాం. వాళ్ళు ఒకేసారి ఇచ్చేసారు కదని చెప్పి మనం ఒకేసారి ట్రై చేయలేంగా. ప్లేట్లు పెట్టలేదురా అన్న, ప్లేట్లు కానీ క్వాంటిటీ కొంచెం తక్కువ వేసినట్టున్నారు. ఆ ప్లేటే చిన్నది, ఆ ప్లేట్ లో ఇంకా క్వాంటిటీ కూడా అన్న. ప్లేట్లు పెట్టవా? ప్లేట్లు పెడితే తిండి స్టార్ట్ చేద్దాం అంటే ఇంకా ప్లేట్లు పెట్టలేదు గైస్. ఇక్కడ మనకి ఏంటంటే ఇంకా పాతకాలం లాగే స్టీల్ ప్లేట్లు అయితే ఇస్తారు గైస్. మొత్తం ఇంకా సెరమిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ ప్లేట్లు కాదు, స్టీల్ ప్లేట్స్. మొత్తం ఆ మెస్ వైబు, ఆ ఓల్డ్ వైబు, ఆ హాస్టల్ వైబ్ వస్తుంటుంది. కానీ మనకు హైదరాబాద్ లో ఏంటంటే కింద కూర్చొని తింటే స్టీల్ ప్లేటు, పైన కూర్చొని తింటే ప్లాస్టిక్ ప్లేటు. ఇంకా షాదాబ్లోని అయితే పైన ఇంకోటి ఓపెన్ చేస్తారు, అక్కడైతే సెరమిక్ ప్లేట్. ఫ్లోర్ పెరిగే కొద్దీ ప్రైస్ పెరుగుతుంది, ప్రైస్ పెరిగే కొద్దీ ప్లేట్ క్వాలిటీ కూడా పెరుగుతుంది. కానీ ఫుడ్ మాత్రం సేమే ఉంటుంది, ప్రెజెంటేషన్ మారుతుంది అంతే. తందూరి ముందు తందూరి చాలు గురు. ఇందులో ఆనియన్స్ ఏం లేవు గురు, క్యాబేజ్, బీట్రూట్ గురు. ఇవి దీంతో పాటు ఇచ్చారులే గైస్ ఫ్రీగా. సో తందూరి చికెన్ ఎలా ఉందో చూద్దాం. పెద్ద బాడీ పీస్ వేసారయ్యా నాకు. ప్రోటీన్ పర్లే. చికెన్ అయితే బాగానే కుక్ అయింది. లోపల మరి కొద్దిగా చప్పగా ఉంటదేమో, మరీ ఎక్కువ వెయిట్ గా ఉంది. లెట్స్ ట్రై. ఓ కారం ఉందిగా, స్పైసీ మసాలా ఎక్కువ ఉంది.
చికెన్ అయితే మంచి సాఫ్ట్గా కుక్ అయింది. కంప్లీట్ ఇది మీకు మాస్ స్టైల్లో వస్తుంది అనమాట. మాస్గా కొన్ని దగ్గర ఉంటే చూసారు మనకు ఓల్డ్ సిటీలో దొరుకుతుంటుంది కొద్దిగా మాస్ మసాలా వేసుకొని ఆ చికెన్ లైట్ ఫ్లేవర్ తగులుతూ గ్రీన్ చట్నీ ఇచ్చారు. ఎలా ఉంది చూడు, క్రీమీగా థిక్గా. ఒకసారి గ్రీన్ చట్నీతో ట్రై చేద్దాం. గ్రీన్ చట్నీతో బాగుంది టేస్ట్. దగ్గర పైన మసాలాతోని పై మొక్కలు తినడానికి లోపల వైట్ గా ఉంది కదా, అది గ్రీన్ చట్నీతో తిన్నాను. దానికి మసాలా లేదంటావా? నీకు మంచి పీసే పడింది, నాకు కూడా అంత ఏమైంది? తెల్లగా ఉంది. లోపల అయితే కొద్ది చెప్పనిపిస్తుంది, ఇంకా మసాలాతో మిక్స్ చేసుకుని తినమే. లోపల కూడా నాకు అప్పుడప్పుడు అండర్ కుక్ లా అనిపిస్తుంది. ఇదిగో చూసావా, లోపల దాకా కుక్ అవ్వలేదు. అంటే లోపల బోన్ దగ్గరికి వెళ్ళేసరికి లైట్ అండర్ కుక్ లాగా ఉంటుంది. చూసారా, మీట్ కరెక్ట్గా కుక్ అవ్వలేదు లాస్ట్లో. పైన అయితే బాగానే కుక్ అయింది, లోపల అయితే కొద్దిగా అండర్ కుక్ లా ఉండిపోయింది. మనోడికి అయితే ఎక్కువ రా చికెన్ వచ్చింది. అమ్మో, ఇది మొత్తం రాగుంది, ఇదైతే అసలు కుక్ అవ్వలేదు. ఇప్పుడే ఫ్రెష్ గా కట్ చేసి పై మసాలా యాక్చువల్గా పై దాకా కుక్ అయింది కానీ లోపల చూడండి ఇంకా రాగానే ఉంది, పచ్చిగానే ఉంది చికెన్, కుక్ అవ్వలే. రేపు సలా పెట్టి ఆఫీస్ అన్న బిర్యానీ వేసేయండి. ఓకే, లూజ్ ప్రాన్స్ ఫ్రై చేద్దాం. మనిషికి ఒక 4-5 పీసులు పడ్డాయి అంతే. మొహం తేడాగా పెట్టు. కొంచెం డ్రై అయిపోయింది బాగా. ఇప్పుడు 600 రూపాయలు చేసేసి కానీ రైట్ పైన మసాలా యాడ్ చేశారు కదా, బాగుంది. ప్రాన్ మంచి ఫ్రెష్గా వస్తుంది, ఆ ఫ్రెష్ టేస్ట్ వస్తుంది. ఇందాక తందూరి చికెన్ తో కంపేర్ చేస్తే లూజ్ ప్రాన్స్ చాలా బాగుంది. ఆ లైట్ గా పైన స్ప్రింగ్ ఆనియన్స్, గార్లిక్, లైట్ మసాలా టేస్ట్ తగులుతూ కొద్దిగా క్రిస్పీనెస్ తగ్గింది, బట్ మేనేజబుల్, తినొచ్చు, బాగానే ఉంది. ఇంకా మనోడు దొరకడని చెప్పేసి ముందే బిర్యానీలు కూడా సర్వ్ చేయించేసుకున్నాం. 10 రూపాయలు పెట్టి ఆనియన్స్ తీసుకున్నాను. సో ఇందులోనైతే మనకి థై పీస్ వేసారు. మినీ కదా ఒక పీస్ వస్తుంది, పెద్దదైతే మనకి ఒక లెగ్ పీస్, థై పీస్ అవన్నీ కలిపి వస్తుంది. బాడీ పీస్ మీరు నార్మల్ బిర్యానీ చెప్పారు అనుకోండి, ఇలా బ్రెస్ట్ పీస్ కి మొత్తం పీస్ వేసేస్తారు. అందుకని మినీ చెప్పాం, ఇలాగ చిన్న చిన్న పీసులు ఇస్తారు. పీస్ అయితే పర్లే, మంచి సాఫ్ట్ గా కుక్ అయింది. వేడిగా ఉంది లోపల, పీస్ బాగుంది. అండ్ పీస్ తలక ఆ స్మెల్, ఆ ఫ్లేవర్, అరోమా కూడా చాలా బాగుంది. అండ్ దాంతోపాటు బిర్యానీలోని మసాలా చూడండి, మొత్తం హైదరాబాద్ ఇదిలా అనిపిస్తుంది లుక్. మరి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ రైస్ ట్రై చేద్దాం. 60-70% మ్యాచ్ 60-70% అంతే. ఇప్పుడు బయట మీకు ఏ ఊర్లోనైనా హైదరాబాద్ బిర్యానీ అంటే మ్యాచ్ అవ్వలేదు. ఒక 60-70% దాకా తేగలరు కానీ 100% ఎవరు తేలేదు. డబుల్ మసాలా చెప్తేనే కరెక్ట్. సో ఒకసారి పీస్తో పాటు ట్రై చేద్దాం. కానీ గరం మసాలా ఫ్లేవర్ ఎక్కువ ఉంది. ఇక్కడ నువ్వు మటన్ ట్రై చేస్తున్నావు కదా, మనం మటన్ కూడా ట్రై చేద్దాం. ఇది వచ్చేసరికి మటన్ పీస్ కూడా బాగుంది, కొద్దిగా టెండర్ గా ఉంది పీస్. అండ్ పీస్ కూడా మంచి మసాలా ఉంది. రైస్ తో మిక్స్ చేసి ట్రై చేద్దాం. మటన్ బిర్యానీకి చికెన్ బిర్యానీకి ఫ్లేవర్ మారిపోయింది. మటన్ బిర్యానీ మంచి ఫ్లేవర్ఫుల్ గా నువ్వు చెప్పినలా ఉంది, కానీ చికెన్ బిర్యానీలో నా గరం మసాలా ఎక్కువైంది. గ్రేవీ ఎంత ఫాల్తుగా ఉంది, సాంబారా గ్రేవీ ఇది. అందుకేనంటావా? గ్రేవీ ఒకసారి కలిపి డబ్బులు ఇచ్చినందుకు లెమన్ కూడా పిండి రావట్లేదా, ఎండిపోయిందా? ఆనియన్ పీస్ పెట్టుకొని ఫ్రై చేద్దాం. గ్రేవీ కలిపితే పర్లే, టేస్ట్ బాగానే ఉంది. సోపు తురుమనిలాగా ఎక్స్పెక్ట్ చేయొద్దు, అలాగనే వరస్ట్ గా ఉందని కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒక మాస్ బిర్యానీ నార్మల్ గా వచ్చి తినేద్దాం అనుకుంటే నచ్చుతుంది. లేదు ఓల్డ్ హోటల్ ఎక్స్పెక్టేషన్స్ అనుకుని వస్తే మాత్రం బేలా అయిపోతారు, అది మాత్రం పక్క. పిచ్చిన తందూరి చికెన్ మొత్తం ఇలా వదిలేసాం. ఎందుకు? కరెక్ట్ గా కుక్ అవ్వలేదు, పచ్చిగా ఉంది లోపల. మొత్తం అన్ని పీసులకి ఒక లెగ్ పీస్ ఒక్కటే కరెక్ట్ గా కుక్ అయింది. మిగతా పీసులు మేము తెప్పించిందే హాఫ్, మిగతా పీసులు అంతా ఇలా ఉన్నాయి. గైస్ నాకు ఇప్పటికీ ఒకటి అర్థం కాలేదు. నేను ఒకటి చూస్తున్నాను ఇంతసేపటి నుంచి, ఎందుకో మీకు చూపించకుండా ఉండలేకపోతున్నాను. ఇక్కడ టేబుల్ కింద బిర్యానీ ఎందుకుందో తెలియదు, ఎందుకు దాచారో తెలీదు. చాలా సేపటి నుంచి చూస్తున్నాను తీస్తారేమో అని. నేను వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఇంకా తీయలేదు. మరి ఎందుకు పెట్టారేమో, జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ వీడియోలో పెడుతున్నాను అంతే. సో ఇది వచ్చేసరికి మన బిల్లు పర్లేదు, 1000 రూపాయలు లోపే అయ్యింది. 985 అంటే ప్రైస్ పరంగా బాగుంది. మినీ చికెన్ బిర్యానీ వచ్చేసరికి 160 రూపీస్, లూజ్ ప్రాన్ 270 రూపీస్, ఆనియన్ సలాడ్ 10 రూపాయలు. బిబ్స్ 2 అంటే ఇదా? ఓకే, డ్రింక్స్ 2 30 రూపాయలు. మినీ మటన్ బిర్యానీ వచ్చేసరికి 200 రూపీస్, తందూరి చికెన్ వచ్చేసరికి 220 రూపీస్. ఇది తందూరి చికెన్ హాఫ్,
సో టోటల్ గా ఇంకా జిఎస్టీ అన్ని కలిపి 985 రూపీస్. పర్లేదు. ముగ్గురం వచ్చి మనం మినీ 2 బిర్యానీలు తిని ఒక 2 స్టార్టర్లు తిని కడుపు నిండిపోయింది. సో 985 రూపీస్ అంటే ఒక స్టార్టర్ ఒక స్టార్టర్ తందూరి చికెన్ వదిలేసాం. సో అది కాకుండానే కడుపు నిండింది, 1000 రూపాయలు అయిపోయిందంటే బెటరే, బానే ఉంది బడ్జెట్ పరంగా పర్లేదు. సో గైస్ లాస్ట్ లోని ఆల్ఫా హోటల్ ఆపోజిట్ లోనే ఉన్న ఈ పాన్ మహల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఒక పాన్ తో ఎండ్ చేద్దామని చెప్పి. పైన ఏమేసారు ఇది? స్వీట్ ఎక్కువ ఉంది. స్వీట్ పాన్ స్వీట్ గానే ఉంటాయి కానీ ఓవర్ స్వీట్ ఉంది. చాట్లని వేసేస్తారు అంతా 30 రూపాయలు దానికి, కానీ పర్లేదు. ఇంకా బిర్యానీ తిన తర్వాత మంచి స్వీట్ పాన్ తో ఎండ్ చేసాం. సో గైస్ మొత్తానికి మన వైజాగ్ లో ఓల్డెస్ట్ హోటల్ లోని ఫుడ్ అయితే ట్రై చేసేసాం. నాకు మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ పర్లేదు. దాంతో పాటు స్టార్టర్స్ లోనైతే మనకి ప్రాన్స్ కూడా బానే ఉంది, కానీ తందూరి చికెన్ మాత్రం ఫుల్ గా దెబ్బేస్తారు, కరెక్ట్ గా కుక్ అవ్వలేదు. అది సంగతి. ఇంకా మిక్స్డ్ రివ్యూస్ గైస్, కొంతమంది వెళ్ళినప్పుడు బానే ఉంటది, కొంతమంది వెళ్ళినప్పుడు బాగోదు. సో మీలో ఎవరైనా సరే ఈ వైజాగ్ ఓల్డెస్ట్ హోటల్ ఆల్ఫా హోటల్ లో మీరు ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో జెన్యూన్ గా కింద కామెంట్ చేయండి. సో ఇలాగే మనం వైజాగ్ లో ఉన్న ఓల్డెస్ట్ హోటల్స్ అన్ని మనం కవర్ చేద్దాం. సో ప్రెజెంట్ ఈ వీడియోని ఎంతతో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.